దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. నమ్మకమైన దేవుడు, స్తోత్రార్హుడు, మనందరి ప్రార్థనలు వింటూ మన విన్నపాలను తన సన్నిధికి చేర్చుకొని సమాధానం ఇచ్చే దేవుడు నమ్మదగినవాడు. ఆ నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆత్మఫలము గురించిన విషయాలను మరి గడిచిన 2 రోజులుగా సాయంకాలము సంఘములో మరి సిల్వ ధ్యానంలో ధ్యానిస్తున్నాం. మరి దానిలోని భాగమై మరి ఈరోజు కూడా కంటిన్యూ చేయాలని ఇష్టపడుతున్నాను. మరి చాలామంది తెలియదు కనుక నేను కొద్దిగా మరి రివైజ్ చేయడానికి కూడా ఇష్టపడతాను. నేర్చుకోవడానికి గొప్ప ఆసక్తి. మరి గళితులకు రాసిన పత్రిక నుండి 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం అందరము చూద్దాము. గళితులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గళితులకు రాసిన పత్రిక నుండి 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దేవుడు మనకు చెబుతున్నమాట. ఆత్మ ఫలము నేర్చుకున్నాం. పైన చెప్పబడిన మాటల్లో 19వ వచనం మారుతూ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్తూ శరీర కార్యాల యొక్క లిస్టును మన ముందర మరి పౌలు భక్తుడు పెడుతున్నాడు. మరి అదే ఆత్మ కార్యాలు అనకుండా ఆయన ఆత్మ ఫలము అని మనకు నేర్పిస్తున్నారు. అంటే ఆత్మ ఫలాలు అని చాలామంది మాట్లాడుతుంటారు, వాడుకగా అంటుంటారు. అంటే పొరపాటుగా అంటున్నారని అనను, కానీ ఏమంటారంటే ఆత్మ ఫలం అది. ఒకవేళ ఆ మాట ఉచ్చరించడము తెలియకపోతే ఇప్పటి నుండి ఉచ్చరించేటప్పుడు జాగ్రత్తగా ఉచ్చరిద్దాం. ఆత్మ ఫలములోని లక్షణాల గురించి అక్కడ రాయబడింది. అంటే అక్కడ ఇవ్వబడిన 9 లక్షణాలలో కలిగి ఉంటే ఆత్మ ఫలంగా మారుతుంది, లేదా దేవుని యొక్క ఫలభరితమైన జీవితంగా మారుతాం. ఇంకా మాట్లాడుకుంటే ఆత్మీయంగా ఎదుగుతాం, ఫలిస్తాం అన్న విషయాన్ని నేర్చుకుంటున్నాం. శరీర కార్యాల గురించి మాట్లాడుతూ పై భాగంలో శరీర కార్యాల గురించి మాట్లాడుతూ ఏమంటారంటే ఇంకా మొదలైనవి లిస్ట్ చదువుకుంటూ వెళ్ళి అవి మొదలైనవి అని చెప్పుకున్నారు. కానీ ఆత్మ ఫలం గురించి మాట్లాడినప్పుడు 9 లక్షణాలు చెబుతూ ఇవి ఖచ్చితంగా ఉండాలి. మనుషులు 2 రకాలుగా మరి దైవ ధ్యానంలో దైవ గ్రంథంలో మనం చూసినట్టయితే 2 రకాలుగా కనపడుతుంటారు. శరీర సంబంధమైన మనుషులుగాను, ఆత్మ సంబంధమైన మనుషులుగాను కనబడుతుంటారు. మరి వారం వెంబడి వారము ప్రభు సన్నిధికి వస్తూ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఈ 40 దినాలు ఉపవాసాలు చేస్తూ ఎంతో ఆసక్తితో దేవుని ప్రేమించి ఆశతో వస్తున్న బిడ్డలకు ఆ ఆసక్తిని బట్టి ఒక్క విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే శరీర కార్యాలతో నింపబడిన మనుషులుగా ఉన్న మనల్ని దేవుడు ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చడానికే ఈ ప్రయాస అంతా కూడా. ఇది గమనించుకోవాలి. మేము ఎందుకు చేస్తున్నాను, దేని కొరకు చేస్తున్నాను, లేదా దేని కొరకు చెయ్యాలి, దేని కొరకు ఆరాట పడాలి, ఎందుకు ప్రభువారిని నేను వెంబడిస్తున్నాను, యేసే దేవుడని నేను ఎందుకు నమ్ముతున్నానంటే నేను శరీర సంబంధమైన మనిషిగా ఉన్న వాడు నుండి ఆత్మ సంబంధమైన మనిషిగా నేను మారడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో ఇవన్నీ నేను పొందుకుంటానని ఆ విశ్వాస ప్రయాణంలో నేర్చుకుంటాం. అయితే శరీర కార్యాలు మొదలైనవని చెబుతున్నాడు. అంటే దాని అర్థము శరీర కార్యాలు అంటే కొన్ని చూద్దాం, కొంత తెలుసుకోవడానికి అందరికీ. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆడపాటలు మొదలైనవి ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఇంకా మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అంటే శరీర కార్యాలలోని అన్ని కార్యాలు అందరిలో ఉండవు.
కొన్ని కార్యాలు ఉండొచ్చు. ఈ కార్యాలలో ఏ ఒక్క కార్యం ఉన్నా చిర సంబంధమైన వ్యక్తివే అని మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి ఆత్మ ఫలము గురించి మాట్లాడేటప్పుడు, దాంట్లో ఉన్న లక్షణాల గురించి మాట్లాడేటప్పుడు ప్రేమ సమాధానము గురించి ప్రభువారు అక్కడ సెలవిస్తున్నాము. నేర్చుకోవాల్సిందంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారినప్పుడు దీంట్లో ఇవ్వబడిన ఆ 9 లక్షణాలు నీలో ఉంటాయి. నీలో ఉండాలి కూడా అన్న విధాన్ని మనము నేర్చుకొని అధ్యయనము చేయాలి. రైట్. అయితే మనము 2 విషయాలు నేర్చుకున్నాం. ఆత్మఫలము అని గురించి నేర్చుకున్నాము. తర్వాత ఆత్మఫలంలో మొదటిది అయితే ఈ ఆత్మఫలంలోని 9 లక్షణాలుగా చూద్దామా, లేదా 8+1గా చూద్దామా, లేదా 1లోనే 8 ఉన్నాయని నేర్చుకుందామా? అవునా? మార్టిన్ లూథర్ కింగ్ ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే ప్రేమ ఒక్కటే ఆత్మఫలము, ప్రేమ ఉంటే ఒక్కటే చాలు, మిగతావన్నీ ప్రేమలోని భాగాలే అని నేర్పిస్తున్నాడు తన అనాలిసిస్లో. ఒకవేళ అదే అధ్యయనం మనం కూడా ఆలోచన చేసుకుంటే ప్రేమ సంపూర్ణమైనది అంటే దాంట్లోనే సమస్తము వస్తుంది. ప్రేమ లేకుండా ఇంకా ఏ లక్షణాన్ని కూడా మనము వివరించలేము అన్నట్టుగా నేర్చుకున్నాం. మొదటి భాగంగా ప్రేమను నేర్చుకున్నాం. సంఘస్థులు చెప్పగలగాలి ప్రేమ అంటే ఏంటి. ప్రేమ అంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమను వర్ణించాలంటే దేవుని వర్ణించాలంటే ప్రేమ ద్వారానే వర్ణించాలి. ప్రేమను అందుకోవాలంటే దేవుని తెలుసుకుంటే ప్రేమ విలువ అర్థమవుతుంది. దేవుని తెలుసుకుని వాడికి ప్రేమ విలువ అర్థం కాదు. ప్రేమ లేని వాడికి దేవుని యొక్క పరిపూర్ణత తెలియదు. అర్థమవుతుందా? ఇంకో మాట కూడా నేర్చుకున్నాం. ప్రేమ ఇచ్చేదిగా ఉంటుంది. ప్రేమ ఇస్తున్న వ్యక్తి గొప్పవాడా, ప్రేమను స్వీకరిస్తున్న వ్యక్తి గొప్పవాడా? ఇచ్చేవాడే గొప్పవాడు. ఎప్పుడు ఇచ్చేవారే గొప్పవారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారంటే మీరు గొప్పవారు. మీరు ఎవరి ద్వారా ప్రేమ పడుతున్నారంటే వాళ్ళు గొప్పవారు కనుక మీరు ప్రేమ పడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే మీరు ప్రేమ పడుతున్నారు. అంతేగాని మనం గొప్పవారు మనం ఎవరు ప్రేమించరు. తను ప్రేమించాలని అనుకున్నాడు, ఇష్టపడ్డారు కనుకనే నీకు ఆ ప్రేమ దొరుకుతుంది. కాబట్టి నీకు ప్రేమను అందుకున్నట్టయితే నిర్లక్ష్యము చేయకూడదని నేర్చుకున్నాం. ఇంకొక విషయం నేర్చుకున్నాం. ప్రేమ అందరికీ అరగదని నేర్చుకున్నాం. ఎవ్రీబడి కెనాట్ డైజెస్ట్ లవ్. ప్రేమ అందరికీ ఇమడదు. ఎందుకంటే ప్రేమను చూపిస్తుంటే ప్రేమకు ప్రతిగా ఏమి రావాలి? ప్రేమ రావాల్సిందిగా వ్యతిరేకత వస్తుంది, కక్షలు వస్తున్నాయి, అవునా, నిందలు వస్తున్నాయి, తృణీకరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. అందరికీ ప్రేమ ఇమడదు, జాగ్రత్త. అయితే ఈ ప్రేమ అనే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ప్రభువారు చూపించిన ప్రేమను ఏ మాట సంభవిస్తున్నట్టు గ్రీకు భాషలో అగాపే ప్రేమ అంటే పనికిరాని వాడిపైన, పనికి రావడం తెలిసిన వాడిపైన కూడా ప్రేమను చూపించే ప్రేమ అగాపే ప్రేమ. ఎట్లా చూపించాడు ప్రభువారు ఈ అగాపే ప్రేమని? పనికిరాని మనుషుల్ని మరి దేవుడు ఏ విధంగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి మన కొరకు, పాపులుగా ఉన్న మన కొరకు, పనికిరాని మనుషులమైన మన కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడే. దాంట్లో కనబడుతుంది ప్రభు యొక్క, తండ్రి యొక్క ప్రేమ. అర్థమవుతుందా? పనికిరాని మనుషుల పైన చూపించే ప్రేమను అగాపే ప్రేమ అంటాము. దీన్ని ఇంకో పరిభాషలు మారితే దేవుని యొక్క కృప అంటాము. అన్డిజర్వ్డ్ కైండ్నెస్. ఈ మాట నేర్చుకున్నాం. అయితే ఈ ప్రేమ, అగాపే ప్రేమ ఫీలింగ్ కాదండి. ఇట్స్ నాట్ జస్ట్ అ ఫీలింగ్. నాకేదో అనిపించింది కాబట్టి చూపించేది కాదు. ఇట్స్ ఎ డెసిషన్. అది నిర్ణయం. అది ఎందుకు నిర్ణయము? దేవుడు మనల్ని ప్రేమించాలి అనుకున్నాడు కాబట్టే ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? మనం మంచివారమని ప్రేమించట్లేదు. దేవుడు మనల్ని ప్రేమించాలనుకున్నాడు కాబట్టే ప్రేమిస్తున్నాడు. తన సృష్టిని ప్రేమించాడు. తన సృష్టి బాగుగా ఉంది అనుకున్నాడు. సృష్టిలో ఉన్న మనుషులను తన చేతితో చేసుకుని ఇది నా కుమారుడు, తను నా కుమార్తె అని చేసుకుని వారిని ప్రేమించాలి అనుకున్నాడు. కనుకని ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు.
తన ప్రేమను వ్యక్తం చేసేటప్పుడు మొదటిగా సృష్టిని చేసి తర్వాత 2 లక్షణాల్లో తన ప్రేమను కనపరిచాడు యేసు ప్రభు వారి ద్వారా. మొదటి లక్షణము తను తాను అర్పించుకుని ప్రేమ, త్యాగము. త్యాగము దేవుని యొక్క ప్రేమలో మొదటి భాగంగా ఉంది. రెండవది క్షమించడము. మనం పాపులుగా ఉన్నను, పాపాన్ని ఎంత బలంగా చేస్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్ళి అబ్బా తండ్రి నన్ను క్షమించమని నువ్వు అడిగితే నిన్ను క్షమించే దేవుడైనా. ఎందుకంటే నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడికి నిన్ను క్షమించడము కష్టమైన పని కాదు. కానీ ఆయనను తక్కువ చేసి చూడకూడదని మాత్రము ఆలోచన చేస్తాడు. వారిని తృణీకరిస్తాడు. నా ప్రేమకు పాత్రలు కాకపోయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నని, మిమ్మల్ని ఆదరిస్తున్నని, మిమ్మల్ని మీ ప్రార్థనలు వింటున్నని, మీకు కావలసిన అన్ని ఈవులు మీకు ఇస్తున్నని నన్ను మీరు తృణీకరించినట్టయితే, నన్ను తక్కువ చేసి చూసినట్టయితే దేవుడు తృణీకరిస్తాడు. అందుకే ఆ ప్రేమల నుంచి తొలగిపోయిన వాడు భ్రష్టుడు. ఆ భ్రష్టత్వంలోకి మనం వెళ్ళకూడదని నేర్చుకోవాలి. ఇది ప్రభు దగ్గర మనం నేర్చుకున్న ప్రేమ. అయితే ఇంకొక గొప్ప మాట, ఆ ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. దేవుని ప్రేమలో భయం ఉండదు. ఎందుకంటే భయము దండనతో కూడినది. దేవుడు అనేక మంది లోకంలో అనేక మతాల ద్వారా ఎన్నో రకరకాలుగా చెబుతున్న మాటలు ఏంటంటే దేవుని చూసి భయపడాలి. ఆ నైవేద్యం అర్పించకపోతే నీకు శాపము, ఆ బలి అర్పించకపోతే నీకు శాపము, ఈ పండుగ ఆచరించకపోతే నీకు శాపము అని దేవుణ్ణి అంటే భయాన్ని చూపించారు. ప్రభు అయిన దేవుడు చెబుతున్న మాట, యోహాను రాసిన 1:4 అధ్యాయం అంతా కూడా చెబుతున్న మాట ఏంటంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుని చూసి నువ్వు భయపడకూడదు. దేవుని దగ్గరికి ప్రేమతో రావాలి, ఆయన ఇష్టంతో రావాలి, ఆయన కావాలని రావాలి, ఆయన నేర్చుకోవడానికి రావాలి, ఆయన అనుభవించడానికి రావాలి. ఆయన ప్రేమను అంతా కూడా అనుభవించడానికి, ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి రావాలి అని దేవుడు చెబుతున్నాడు. నాకు భయపడే వ్యక్తులు కాదు కావాల్సింది, నాతో స్నేహము చేసే వ్యక్తులు కావాలి, నాతో మాట్లాడే వ్యక్తులు కావాలి, నాతో సంభాషణ చేసే వ్యక్తులు కావాలి. గమనించండి, దేవునికి కంటిన్యూస్గా భయపడుకుండే వాళ్ళని దేవుడు ఎవరితో మాట్లాడతాడు? తన నరుని సృష్టించి తన స్వరూపంలో నరుని సృష్టించి ఉన్నామనుకొని తన స్వరూపాన్ని మనకిచ్చి మనతో సంభాషించడానికి ప్రతి సాయంకాలపు పూట ఆదాము అవ్వతో కలిసి మాట్లాడడానికి ప్రభువారు ప్రతి దినం వచ్చేవారు. పాపం ఎప్పుడైతే వచ్చిందో భయం వచ్చింది. జ్ఞానము, తెలివి, లోకము తెలివి ఎప్పుడు వచ్చిందో మనుషుల లోపలికి భయం వచ్చింది. దేవుడికి నేను దూరస్తుడను, దేవుడు ఎక్కడో ఉన్నాడు అని మనుషులను ఈ పాపము దేవునికి దూరం చేసేసింది. అందుకే ఆయనకు పూజలు ఎక్కువైపోయాయి. భక్తి కాదు, ప్రేమతో కూడిన భక్తి కాదు, భయముతో కూడిన భక్తిలోకి మనుషులు వెళ్ళిపోయారు. గమనించండి, దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమ మనందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చూద్దాం, 2వ మాటను కూడా నేర్చుకున్నాం. ఆనందము, సంతోషము, ఆనందం గురించిన విషయాలు నేర్చుకున్నాం. మొదటి భాగంలో చూసినప్పుడు ప్రేమ అనే ఆజ్ఞనిచ్చాడు దేవుడు. నేను మీకు కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను. ఆ కొత్త ఆజ్ఞ ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించుకునండి. అది ఆజ్ఞ. ప్రేమించడము ఆజ్ఞ. మీరు ప్రేమించలేకపోతున్నారా? జాగ్రత్త. ఆజ్ఞ అతిక్రమము పాపము, దోషము. మనకు మనం వ్యతిరేకంగా చేసుకుంటే దోషము, ఎదుటి వ్యక్తికి వ్యతిరేకంగా చేస్తే నేరము, దేవునికి వ్యతిరేకంగా చేస్తే పాపము. ప్రేమించడము దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ప్రేమించకపోతే అది పాపము. జాగ్రత్త. 2వది ఆనందము, సంతోషము నేర్చుకున్నాం. ఈ ఆనందము ఎక్కడిది? పరిమితమైందా? అపరిమితమైందా? దేవుడు మనకిచ్చే ఆనందం, దేవుడే ఆనందము. దేవుడు దేంట్లో ఆనందిస్తాడని నేర్చుకున్నాము. దేవుడు దేంట్లో ఆనందిస్తాడు అంటే ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి ఉన్నాడు గనుకనే ఆయన పైన ఆనంద తైలము చేత తండ్రిని దేవుడు అభిషేకించి ఉన్నాడు. నీతిని గురించిన మాటలు నేర్చుకున్నాం. నీతిని ప్రేమించున్నాడు, నీతి మంతులని ప్రేమించున్నాడు. నీతి మంతులుగా మార్చడానికి పాపలు కూడా మనరని ఆయన తన హక్కును చేర్చుకొని తన ప్రాణం ఇచ్చి తన రక్తము చేత మనని ఉదక స్నానము చేయించి
ఏంచి తన ప్రాణమైన వెలను మనకిచ్చి మనకి కొనుక్కొని నా సొత్తు నీవు ఇక నుండి నీలో ఉన్న పాపము కాదు, పరిశుద్ధపరచబడి ఉన్నదని మనకు చెప్పి ఆయన మన దగ్గరగా చేసుకొని తన ఆనందాన్ని మనకు ఇచ్చి వెళ్ళాడు. ఆయన ఎవరిలో ఉంటాడో అక్కడ ఆనందించడం కూడా ఆజ్ఞ. ప్రభువారు చెబుతున్న మాట, ప్రభు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడని ఆజ్ఞ ఇచ్చాడైన. ప్రభువారు ఒక్కసారి చెప్తేనే ఆజ్ఞ అయితే 2 మార్లు చెబుతున్నాడు. జాగ్రత్త, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆనందంగా ఉండాలని ప్రభు చెబుతున్నాడు. ఆనందము నీ పరిస్థితులను స్థితిగతులను బట్టి కాదు, నీ హృదయంలో ఉన్న దేవునిపై ఉన్న నమ్మకాన్ని బట్టి. నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు భయము లేదు, నా దేవుడు నాలో ఉన్నాడు, నాకు జడియ లేదు, నేను ఈ లోకంలో ఏదో సాధించడానికి వచ్చినాను, ఆ సాధించేంత వరకు దేవుడు నన్ను కొంచెం తీసుకెళ్ళడన్న ఆ దృఢ నిశ్చయతను రూఢిగా విశ్వసించి నమ్మినట్టయితే నీలో ఎప్పుడూ ఆనందం ఉంటుంది. నిన్ను మనుషులు ప్రేమించినా, నేను మనుషులు తృణీకరించినా, నీకు కావాల్సింది నీకు దొరికినా, నీకు అనుకున్నది జరిగినా జరగకపోయినా, ఏ పరిస్థితిలో అయినా రేపు చనిపోతావన్న పరిస్థితి నీకు వచ్చినా కూడా క్రీస్తు నీలో ఉంటే ఎల్లప్పుడూ ఆనందమే నీకు. అవునా? కొరడా దెబ్బలు తింటప్పుడు అపోస్తులు సంతోషంగానే ఉన్నారు. బందీలుగా చెరసాల్లో వేసినప్పుడు సంతోషంతో కీర్తనలు పాడి ఉన్నారు. సింహాల బోన్లో వేసినప్పుడు సంతోషంగా ఆనందంగానే ఉన్నారు. అవునా? 7 మార్లు మరుగు చేసిన ఆ నూనెలో షద్రక్ మెషక్ అబేద్నెగోని వేసినప్పుడు అక్కడ ఆనందంగానే వెళ్ళారు వాళ్ళు. అర్థమవుతుందా? ఆనందము దేవునిలో ఉండడం. ఆనందం అంటే అది మరణమైనను జీవమైనను ఆయనలోనే అన్న ఆనందము ప్రతి ఒక్కరిలో రావాలని ప్రభువారు ఎదురు చూస్తున్నారు. మన సందర్భాలను బట్టి, మన పరిస్థితులను బట్టి కొంత సమయము కృంగుపాటు పడతామేమో, కానీ హృదయంలో ఉన్న ఆనందాన్ని ఎన్నడూ పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు నాకున్నాడు, నా ప్రార్థన వింటాడని నమ్మకం నీలో ఉన్నట్టు, ఆ విశ్వాసం ఉంటే నువ్వు ఆనందంగానే ఉంటావు. ఎందుకంటే ఇది ఆజ్ఞ. నీవు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. నీ ఒంటరిగా నీ జీవితాన్ని దేవునికి ఇస్తున్నప్పుడు నీ జీవితము, నీ సంతోషము, నీ ఆనందము ఎదుటి వాడిపైన ఆధారపడి ఉండకూడదు. నీ జీవితానికి గొప్ప వెలుగుగా నేను మార్చాలని దేవుడు అనుకుంటున్నప్పుడు నీ ఆనందము పరలోకమందున దేవుని సృష్టించిన సృష్టికర్త పైన ఆధారపడి ఉండాలి. మనుషులపైన ఆధారపడితే కొన్ని సందర్భాల్లో సంతోషం ఉంటాయి, అనేక సందర్భాల్లో దుఃఖము కలుగుతుంది. కాబట్టి ఆనందించడము దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఏ పరిస్థితులు అయినా సరే ఆనందిస్తాం. హల్లెలూయా. 3వ భాగాన్ని ఈరోజు నేర్చుకుందాం. సమాధానము లేదా శాంతి. సమాధానము లేదా శాంతిని గురించిన విషయాలను ఈరోజు చూసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని, సమాధానపతి అని ఆయన అధిపతి ఆయనకు పేరు పెట్టబడెను. చూద్దామా మంచి మాట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 187వ పేజీ 5వ అధ్యాయము 23వ వచనము. సమాధానకర్తయగు దేవుడే మేము సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ముందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. చాలమ్మా, ఈ మాటను చదువుతున్నప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. సమాధానము అని మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం నేర్చుకోవాలి. 3 విషయాలు నేర్చుకున్నాం మొదటి నుంచి. ప్రేమ అంటే ఎవరిని నేర్చుకున్నాము? ప్రేమ అంటే దేవుడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమకు స్వరూపి అయి ఉన్నాడని నేర్చుకున్నాం. ఆనందం అంటే ఎక్కడ ఆనందము?
దేవునిలో ఉన్నవారికి ఆనందము, దేవుడు ఉన్నవారికి ఆనందం. ఇక్కడ మాడుతున్నప్పుడు, సమాధానం గురించి మాడుతున్నప్పుడు, ఆయన గురించి తను చెప్పుకుంటున్న మాట, దేవుడు తన గురించి చెప్పుకుంటున్న మాట ఏంటంటే, సమాధానం అంటే ఏంటో తెలుసా? సమాధానానికి కర్తను నేనే. అర్థమవుతుందా? సమాధానానికి కర్తను నేను. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎందుకంటే ఆయన కర్త, ఆయన కుమారులు మరి సమాధాన పరుస్తారు. నేర్చుకోవాల్సిన మంచి మాట, సమాధానానికి కర్త అయిన వాడు యేసు ప్రభువారు. ఆయననే సమాధానానికి కర్త అంటే ఆయన ముందున్నవాడు. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు సమాధానాన్ని రెండు భాగాలుగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఈ మాటను రెండు విధాలుగా వాడతాం. శాంతి అన్న మాటకు వస్తే షాలోమ్ అని మనము పిలుస్తాం. అయితే రెండు విషయాలు నేర్చుకో. సమాధానకర్త అని ప్రభువారు చెబుతున్నప్పుడు దాని యొక్క ఆంతర్యం ఏంటి? దేవుడి లోకానికి శాంతి లేదు సమాధానం వచ్చి మాట్లాడినప్పుడు దాని యొక్క ఆంతర్యం ఏంటి అనే విషయాలు, రెండు విషయాలు ఈరోజు నేర్చుకుందాం. మొదటిది రీకన్సిలియేషన్, రెండవది పీస్. రెండు వేరువేరుగా నేర్చుకుందాం. ప్రభువారిని మొదటిగా మనం చూస్తున్నప్పుడు ఆయన సమాధానానికి అధిపతిగా చూస్తున్నాం. దేనికి సమాధానము? ఇద్దరి మధ్యలో గొడవ ఉంటే, ఇద్దరి మధ్యలో గొడవ పడుతుంటే ఆ ఇద్దరి మధ్యలోకి వెళ్ళి వారిని సమాధానపరిచే పరిస్థితిని సమాధానకర్త చేస్తాడు. అర్థమవుతుందా? అందుకని సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారు అనబడతారంటే, ఎక్కడైతే అల్లరితో జరుగుతున్నప్పుడు, గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో వెళ్ళి రీకన్సైల్ చేసే వాళ్ళని రీకన్సిలియేషన్ చేసే వాళ్ళని రీకన్సైలర్స్ అని పిలుస్తాము. ప్రభు డస్ ద రీకన్సిలియేషన్. యేసు ప్రభు వారు సమాధానకర్త. ఆయనను ఇంకొక మాటతో సంబోధిస్తారు ఏంటంటే, ఆయన మధ్యవర్తి. ఆయన మనకు అడ్వకేట్. అవునా? మన మధ్యలో మనకు అడ్వకేట్ ఉన్నారు. ఎందుకున్నారు? తండ్రికి మనుషులకు పుట్టిన మనకు సమాధానాన్ని చేయడానికి ప్రభువారి లోకానికి వచ్చారు. మరి ప్రభువారు దేవుడు మరి సమాధానానికి కర్త అయితే మరి దేనికి కర్త కాదు? అవునా? ఎక్కడైతే అల్లరి ఉంటుందో అక్కడ సమాధానం లేదు, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ అల్లరి లేదు. చూద్దాం ఒక్క మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 33వ వచనం, 155 పేజీన. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలోనూ దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. అర్థమవుతుందా? కర్త అంటే అన్నిటికీ లీడ్. హీజ్ ఎ లీడ్ అంటే ఆయన మొదటివాడు, ఆయన ద్వారానే సమస్తం వస్తుంది. అర్థమవుతుందా? ఆ విధంగా ఆయన సమాధానానికి కర్త, ఆయన ద్వారానే సమాధానం వస్తుంది. అయితే అల్లరికి ఆయన కర్త కాదు. అల్లరికి కర్త ఎవడు మరి? అపవాది. ఎక్కడైతే అల్లరి ఉంటుందో అక్కడ అపవాది కార్యాలు జరుగుతాయి. ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. గమనించండి, అల్లరి ఉన్న దగ్గర మనస్తాపాలు ఉంటాయి, గొడవలు జరుగుతాయి, బాధలు కలుగుతాయి, దెబ్బలు తాకుతాయి, మనసు గాయపడుతుంది. సమాధానం ఉన్న దగ్గర ఏ అల్లరి ఉండదు. ఎప్పుడు శాంతితో చక్కటి మాటలతో ఒకరికొకరు పరస్పరంగా అర్థం చేసుకుంటూ మాట్లాడుకుంటారు. కుటుంబాలు రెండు రకాల కుటుంబాలు కనబడతాయా? మన కుటుంబంలో రెండు రకాల పరిస్థితులు కనపడతాయా? చిన్న చిన్న విషయాలకు కూడా అగ్ని రాజేసినట్టుగా గొడవలు రాజేస్తారు. అవసరం లేని సందర్భాలు, అక్కర లేని సందర్భాలు. ఎవరికి తావిస్తున్నాం? అపవాదికి తావిస్తున్నాం. అల్లరికి కర్తైన వాడికి మనము తావిస్తున్నాం. సమాధానానికి కర్తైన దేవునికి తావిచ్చినట్టయితే నువ్వు ఏ విధంగా ఉంటావంటే, అక్కడ గొడవ జరుగుతుంటే ఒకటి నువ్వు సమాధాన పరుస్తావు, లేదా అక్కడ నుంచి వెళ్ళిపోతావు. మాటలకు మాటలు పెంచుకుని పోతే అక్కడ ఏం జరుగుతుందో నువ్వు ఊహించకుండా అజ్ఞానంతో బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. క్రైస్తవుడుగా నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ అల్లరి వినపడొద్దు, సమాధానం వినపడాలి. అర్థమవుతుందా? అల్లరితో కూడిన ఆట పాటలు, అల్లరితో కూడిన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే అందరినీ డిస్టర్బ్ చేస్తాయి. అందరిలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ బయటకు వస్తాయి.
కోపంతో ఉన్న వ్యక్తి వచ్చి ఎంతో కోపంగా మాట్లాడితే నువ్వు సమాధానంతో ఉండగలుగుతావా? శాంతి సమాధానంతో నువ్వు బండి నడిపించుకుంటూ వెళ్తున్నావు, చక్కగా పాటలు పాడుకుంటూ బండి పైన. కోపంగా వచ్చి తాగుబోతులు వచ్చి నిన్ను బైక్ ఢీగొట్టాడు అనుకోండి, మీ సమాధానం ఏమవుతుంది? ఒకటి చేయబట్టి నీ సమాధానము పోతుంది, నీ సంతోషం పోతుంది. అర్థమవుతుందా? అటువంటి ఎన్నో శోధనలు వస్తాయి. మర్చికోటి చెప్పాను, అర్థమవుతుందా? మంచిగా దేవుళ్ళో ఎదుగుతున్నప్పుడు ఏదో సమస్య గురించిన విషయాన్ని ఇంట్లో తీసుకొచ్చేసి దాంతో గొడవ రాజెలుతారు. దాన్ని పెద్దగా చేసుకుంటావా? పెద్దగా చేసుకుంటే ఏమవుతుంది? నీకు దేవుడు ఇస్తున్న సమాధానం నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు ఇక్కడ మారుతున్నప్పుడు ఏంటంటే అక్కడ మళ్ళీ సమాధాన పరచడానికి దేవుడే రావాలి. అంటే వాక్యం ద్వారానో, పాటల ద్వారానో, చిన్న బిడ్డల ద్వారానో, లేదా ఇంకో సందర్భం ద్వారానో ఏదో రకంగా మళ్ళీ దేవుడు అక్కడ ఇంట్లో సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే మన కుటుంబాల్లో సమాధానకర్త అయిన దేవుడు ఉన్నాడు కనుకని మన కుటుంబాలు సమాధానంతో ఉన్నాయి. ఒకరి మధ్యలోకి చక్కటి అవినాభావ సంబంధాలు ఉంటున్నాయి. అక్కడ దేవుడు ఉన్నాడు. రైట్? అయితే యేసు ప్రభు వారు సమాధానకర్త అంటే ఏ ఇద్దరి మధ్యలో సమాధానకర్త? ఏ ఇద్దరి మధ్యలో? ఏ ఇద్దరికి మధ్యవర్తి? ఒక మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఏడవ వచనం చూద్దామమ్మా. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము ఏలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడని దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమవుచున్నది. చాలమ్మా, మాటతో నేర్చుకుంటామంటే తండ్రి అయిన దేవుడు తనలో ఉన్న తనను కుమారుడైన దేవుణ్ణి ఈ లోకానికి అద్వితీయ కుమారునిగా పంపించినాడు. దేని కొరకు చూద్దామా? అదే యోహాను రాసిన సువార్తలో 3వ అధ్యాయము 16వ వచనంలో మంచి మాట, అందరికి తెలిసిన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఇవ్వబడెను. దేని కొరకంటే లోకాన్ని రక్షించడానికి. అంటే లోకానికి రక్షణ లేదా? లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే రక్షణ లేదా అంటే అసలు లోకానికి రక్షణ అవసరం ఉందని లోకానికి తెలుసా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈరోజు అనేక మంది దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు యేసు ప్రభువారిని రక్షిస్తాడు అంటే ఎక్కడి నుండి? ఎవరికి కావాలి రక్షణ? ఎందుకు కావాలి రక్షణ? ఎవరు అడుగుతున్నారు నేను రక్షణ? ఇవే మాటలు వింటున్నామా? రక్షణ అక్కరలేని జనాంగములో ప్రపంచంలో బతుకుతున్నాము. ఎందుకంటే రక్షణ ఏంటో తెలియని ప్రజల మధ్యలో ఉంటున్నాము. దేవుడు నవ్వుకుంటాడు. జరుగుతున్న పరిస్థితులను చూడు, నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను చూడు. ఎక్కడైనా నీకు నమ్మకం ఉందా? ఎక్కడైనా సంతోషం ఉందా? ఎక్కడైనా సమాధానం ఉందా? ఎక్కడ చూడు అల్లర్లతో, ఎక్కడ చూడు గొడవలతో, ఎక్కడ చూడు అసమాధానము లేకుండా పోటీ తత్వపు ప్రపంచం బ్రతుకుతూ నేను ఎందుకు పుట్టానన్న సంగతిని ఎవడు ఆలోచించడానికి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తానన్న ఆలోచన లేని ప్రపంచం బ్రతుకుతూ ఎంటర్టైన్మెంట్ మధ్యలో బ్రతుకుతున్నాం మనమందరం కూడా. రక్షణ అవసరమని ఎట్లా తెలుస్తుంది? ఠాముగా కూర్చొని తన గురించి తను ఆలోచించుకుంటున్నప్పుడు అక్కడ ప్రారంభమవుతుంది, నేను ఎందుకు పుట్టాను, ఏ కార్యము చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను, నన్ను సృష్టించిన వాడు ఎవరు, నేను ఈ లోకానికి వచ్చి చేయవలసిన పని ఏమిటి, చేస్తున్న పని ఏమిటి, ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అప్పుడు రక్షణ అవసరమని తెలుస్తుంది. అప్పుడు దేవుని వెతుకుతారు,
తనలో ఉన్న తనను వెతుక్కుంటప్పుడు దేవుడు కనపడతాడు. దేవుడు కనపడితే యేసుక్రీస్తు కనపడతాడు. యేసుక్రీస్తు కనబడితే రక్షణ అవసరమని తెలుస్తుంది. ఎందుకంటే మనకు దేవునికున్న ఎడమో తెలిసిపోతుంది, మన అపరిశుద్ధత ఆయన పరిశుద్ధతలో తెలిసిపోతుంది, ఎడమ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఆయనకు రక్షణ కావాలని అనుకుంటాం. అందుకు ఈ లోకానికి రక్షణ కావాలి. లోకము నశించిపోతుంది. దేవుని యొక్క గొప్ప నియామముల నుండి, ఆయన గొప్ప అనాది ప్రణాళికల నుండి దూరంగా వచ్చేసి పాపాన్ని ఇష్టంగా చేస్తూ మనుషులు దేవునికి దూరంగా అయిపోతున్నప్పుడు మళ్ళీ దగ్గర చేసుకోవడానికి, మళ్ళీ తన బిడ్డలు తన హక్కును చేర్చుకోవడానికి, నా బిడ్డలు తప్పిపోకూడదు, నా బిడ్డలు నా దగ్గర నుంచి విడిపోకూడదు, నా బిడ్డలు నాతో పాటు నిరంతరం ఉండాలని, ఈ సృష్టి నాది, ఇది అపవాది కాదు, వాడు అపవాదాన్ని దొంగలిస్తున్నాడు, ఈ సృష్టి నాది, మీరు నా వారు, నా వారసులు, మీరు ఎట్లా నా దగ్గర తప్పించుకొని పోతారు, నేను నా సన్నిధికి నేను ఆకర్షించుకుంటున్నానని తన పేరునిచ్చి, తన ప్రాణమునిచ్చి, తన రక్తమునిచ్చి, వెలనిచ్చి మననిచ్చి కొనుక్కొని తన కుమారుని మధ్యవర్తిగా పంపించి మన కొరకు ఆయనని అనుగ్రహించి తనకు వారసులు ఇవ్వడానికి, ఎందుకంటే నిత్య జీవమును మనకివ్వడానికి ఆయనని లోకానికి బలిగా పంపించినాడు. అందును బట్టి సమాధానము, మనుషులకు దేవునికి సమాధానము, మనుషులకు దేవునికి తెగిపోయిన సంబంధాన్ని పునర్నిర్మాణము చేయించడానికి యేసుక్రీస్తు ప్రభువారి మధ్యవర్తి ద్వారా, సిలువ అనే మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమాధానం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ దూరము, ఈ ఎడము దగ్గర చేయబడింది. అందుకు ఆయన సమాధానానికి కర్త అని పిలుస్తారు. మరి ఆయన నమ్మిన మనము మరి ఆ సమాధానకర్తగా ఉన్న లక్షణాలు మనలో కూడా ఉండాలా? మరి గాస్పుల్ సువార్త అంటే దేవుని ప్రకటించడము, ఆ దేవుని యొక్క ప్రకటించడం అంటే ఈ సమాధాన సువార్తను ప్రకటించడము. సమాధాన సువార్త అంటే ఈ దేవునికి మనుషులకు మధ్యలో దూరమైన ఆ ఎడాన్ని పూర్తి చేసే, సమాధానపరిచే ఆ సువార్తని సమాధాన సువార్త అని పిలుస్తాము. చూద్దాము అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. చాలమ్మా, యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు. కేవలం ఇజ్రాయెల్ దేశానికి ప్రభువా? దేవుడా? అమెరికాకు దేవుడా? ఎప్పుడైపోయిందో తెలియదు. ఈయన అమెరికా దేవుడు ఎప్పుడైపోయిందో తెలియదు. పుట్టింది ఇజ్రాయెల్లో, సువార్త అంతా ఇజ్రాయెల్లో ప్రకటింపబడింది, కానీ మనుషులు మాత్రం అమెరికా దేవుడు అంటారు. ఎట్లయిందో తెలియదు. మరి అది ట్రాన్స్ఫర్ అయిపోయినట్టున్నాడు యేసు ప్రభు వారు ఇక్కడి నుంచి అక్కడికి. ఓకేనా? యేసు ప్రభు వారు అందరికీ ప్రభువు. ప్రభువు అన్న మాటకు రాజు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కింగ్ ఇన్ దిస్ వరల్డ్, హిస్ జీసస్. ఆయన తప్ప వేరే రాజు లేడు, ఉండడు కూడా, ఉండకూడదు కూడా. ఆయన శక్తిని ఇప్పుడు మనుషులు తక్కువ అంచనా వేస్తున్నారు. సిలువలో మరణించినోడని తక్కువ అంచనా వేస్తున్నాడు. మరణాన్ని గెలిచిన సంగతి మర్చిపోతున్నారు. అర్థమవుతుందా? రైట్. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు. ఆ రాజుగా ఉన్న ఆయన తను తాను తగ్గించుకొని బానిసగా మారి ఈ సమాధానాన్ని ఇవ్వడానికి తను తాను అర్పించుకున్నాడు. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు. అందుకని ఆయన గురించి చెబుతున్నప్పుడు, ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఏమంటామంటే సమాధాన సువార్త. దేవునికి నిన్ను దగ్గర చేసే సువార్త, అది సమాధాన సువార్త. ఇది ప్రభువారు చేసిన పని. మరి అనుకుంటారేమో ఇక్కడైతే క్లియర్గా రాసలేదు కదా, ఇక్కడ ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం అని చెబుతున్నారు, మరి మాకు, మరి అనే జనులమైన మనకు మరి యేసు ప్రభు గురించి ఎట్లా? రోమా రాష్ట్ర పత్రిక చూడాలి. యూదులకు రాస్తూ, రోమాలో ఉన్న యూదులకి మాటను రాస్తూ పౌలు చెబుతున్న మాట చూద్దాం. 3వ అధ్యాయము 29వ వచనము. సువార్త యూదుల దగ్గరికి వెళ్ళింది, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళింది. అంటే ఆయన యూదుల దేవుడేనా అనే ప్రశ్న యూదులకే వేస్తున్నాడు. వేసి ఏమంటాడు? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులు అంటే మనకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. ఎందుకంటే దేవుడు ఒక్కడే.
దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. నీతిమంతులుగా తీరుస్తాడు తన సమాధాన సువార్త ద్వారా. సున్నతి బాప్టిజము రక్షణకు గుర్తు మాత్రమే, అది రక్షించదు, అది గుర్తు మాత్రమే. అవునా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు లోకానికి దేవుడుగా ఉన్నారు. ఆయన మనందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే. మనకు రకరకాల దేవుళ్ళు దేవతలు లేరు. ఎందుకంటే సృష్టిని ఒక్కరే సృష్టించగలుగుతారు. ఆ సృష్టికర్తనే పూజించడానికి మనము వస్తున్నాము. ఆయనను కనుగొనడము గొప్ప లక్షణము. మరి దేవుడు మనకి సమాధానాన్ని దేవునికి ఏ విధంగా చేసిన మాటను మనం ఒకసారి చూద్దాము. రోమి రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎవరి ద్వారా అండి? మనమందరం ఎవరి ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాము? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునితో మనము సమాధానము కలిగి ఉంటాం. ఇంకో మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 14వ వచనము. ఎందుకు చూపిస్తున్నాను ఇవన్నీ? ఊరికనే చెప్పవచ్చుగా. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చాలమ్మా. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక కొత్త నూతనముగా సృష్టించి తన శిలువను వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరికీ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసెను గనక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. ఎందుకు చూపిస్తున్న ఈ మాటలు మీకు? నేను ఒక్క మాటలు చెప్పవచ్చు కదా. ఎందుకు చూపిస్తున్నాను? బా ఇన్ని చూపియాలా అనుకుంటున్నారేమో. మై డియర్ ఫ్రెండ్, ఈనాటి లోకానికి రుజువులు కావాలి. మీకు రాసుకోవడానికి బద్ధకం ఉంటే కనీసం వినండి, ఓకేనా? రాసుకునే అవకాశం ఉంటే రాసుకోండి. బైబిల్ సంఘానికి వస్తున్నప్పుడు ఖాళీగా వస్తారు, కొంచెమన్నా బాధ్యత ఉండాలి. అవునా? బైబిల్ పట్టుకొని రావాలి, బుక్ పట్టుకొని రావాలి, పెన్ను పట్టుకొని రావాలి. ఎందుకంటే దానికంటే ముందు ఒక్కటి చేయాలి, ఎందుకు వస్తానో తెలుసుకొని రావాలి. అవునా? నా భార్య చెప్పిందని వచ్చావా? పిల్లలు పోతురుగడ్డి వాళ్ళతో పాటు వద్దామని వచ్చావా? ఎట్లా అన్ననే చదువుతాడు, మేము చదివే అవకాశం ఇవ్వడానికి బైబిల్ ఇంట్లో పెట్టి వచ్చావా? మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. ప్రతి ఒక్కటి రాసుకో. ఈరోజు నేను చెప్పిన పాఠము నీవు రాసుకుంటే దేవుడు అన్యజనుల ముందర నిలబెట్టినప్పుడు ఈ మాటలు ఎక్కడి నుంచి చెబుతావు? ఆ రోజు అంటే అయ్యో ఆ రోజు నేను రాసుకుంటే బాగుండే, ఒకే దగ్గర ఉందా? అనేక సార్లు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు సమాధానకర్తను ఉందా అని నువ్వు వెతికే అవసరం పడదు. ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఇన్ని సందర్భాల్లో చెబుతున్నప్పుడు ఒకే ఒక్క మాట, దేవునికి మనుషులకు దూరం ఉన్నది నిజమది. అది నిజమది. దేవునికి మనుషులకు మధ్యలో పాపం ఉన్నది. ఈ పాపము ద్వారా మనుషులు దేవునికి దూరంగా ఉన్నారు. నిజమది. దాన్ని సమాధాన పరచాలి. ఎవరికి అవసరము? మనిషికి అవసరమా? వాడికి ఎందుకు అవసరం? పంది బురదలో బొరుతూ సంతోషంగా ఉంటుంది, మనిషి కూడా పాపాన్ని చేస్తూ సంతోషంగా ఉంటాడు. అంతేనా? అర్థమవుతుందా? మనిషికి ఎప్పుడు రక్షణ అవసరం అనిపించదు, ఎందుకంటే వాడు పాపంని సంతోషంగా చేస్తున్నాడు. మరి రక్షణ వాడికి అవసరము ఎందుకంటే తండ్రి మన కన్ని ఉన్నాడు గనక. మనము నరకంలో పడి నశించిపోవడము మన కన్న తండ్రికి ఇష్టము లేదు గనక నువ్వు రక్షింపబడము తనకు అవసరము. తన చేతిలోని సృష్టి నీవు. ఎవడో దొంగ వచ్చినట్టు నిన్ను ఆయన దేవుని చేతి నుంచి నేను లాక్కొని పోతే ఆయన చూసుకుంటాడా? నువ్వు బలహీనుడు అని తెలుసు. మట్టి నుండి పుట్టాము కనుకనే మట్టిలోని లక్షణాలు, లిమిటేషన్స్, బలహీనతలు మనలో ఉన్నాయి కనుకని శరీర కార్యాల వైపు మొగ్గు చూపుతూ పడిపోతున్నాం. దాన్ని లేవాలన్న ఆలోచన కూడా వాడికి రాదే. అంత ట్రాప్ అయిపోయాడు.
మరి ట్రాప్ అయిపోయిన నీ సన్నిహితులు ఎవరన్నా ఉంటే, ఎవరన్నా భ్రమలో జీవిస్తున్న వాళ్ళు నీ కుటుంబంలో ఉంటే, నీ కుమారులో, నీ కుమార్తెలో, నీ భార్యను, నీ భర్తను అటువంటి దాంట్లో ఉంటే, భ్రమలో ఉంటే వారిని బయట తీసుకుని నువ్వు ఆశపడవా? వాళ్ళు అడుగుతూనే వారికి చేస్తావా? చెయ్యవే. వారిపైన నీకు ప్రేమ ఉన్నది కనుక వారిని అక్కడి నుంచి బయటకు తీసుకురాకపోతే చనిపోతారు, నష్టపోతారు అనే బాధతో, ఆశతో, ప్రేమతో వారిని నువ్వు మళ్ళీ తిరిగి నీ దగ్గర తీసుకురావడానికి ఎన్ని పనులు చేయాలని పనులు చేస్తావు కదా. మరి నీకున్న ఆ ప్రేమ మన తండ్రికి లేదా? తను ఏం చేశాడు, ఏం చేయాలని ప్రవక్తని పంపించాడు, రాజులను పంపించాడు, అధిపతులను పంపించాడు, సేవకులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు. ఎవరు చెప్పినా వినట్లేదే. కొంతమంది మారుతారు, అనేక మంది నశించిపోతున్నారు. కాబట్టి నేనే వెళ్తాను నా ప్రాణం ఇచ్చి వారిని మళ్ళీ, నా ప్రాణం ఇచ్చైనా సరే, బలి అయినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను వారిని మళ్ళీ తిరిగి సంపాదించుకుంటానన్న ఆ ఆశతో కదా తండ్రి సన్నిధికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. అందుకు కదా మనిషికి రక్షణ కావాలి. మనిషికి రక్షణ అవసరం లేదు, వాడు అడగడు కూడా. దేవునికి అవసరం, ఎందుకంటే కన్నా తండ్రి కాబట్టి. ఆ విధంగా దేవుని చూడడం నేర్చుకుందాం. రక్షణ ఉచితంగా ఇచ్చి ఉన్నాడు, అది దేవుని యొక్క కృప ద్వారా వచ్చి ఉన్నది, అది మన వల్ల కలిగినది కాదు. అంటే మనకు రక్షణ కావాలని అడిగింది ఎవరని? అది దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. గమనించండి, తృణీకరించకూడదు, ఆయన ప్రేమను మనము తృణీకరించకూడదు. ఇది దేవుడు మన కొరకు చెబుతున్న గొప్ప మాటలు. దేవునికి మనిషికి తెగిపోయిన సంబంధాన్ని పునర్నిర్మాణం చేయించడానికి యేసు ప్రభు అనే మధ్యవర్తి మనలోకి వచ్చి ఆయన రక్తం ద్వారా, తన మరణము ద్వారా దేవునితో మనము సమాధానపరచబడ్డాం. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఉద్దేశము అంత్యకాలమున మనందరినీ, ఆయన పైన విశ్వాసం వచ్చిన బిడ్డలందరినీ దగ్గర పెట్టుకొని ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నప్పుడు తండ్రి నా ప్రాణం ఇచ్చి ఇదిగో వీళ్ళందరినీ కొనుక్కొచ్చాను నేను, నీ కృప, నీ సన్నిధిలో, నీ చేతులతో చేసుకుని ఈ బిడ్డలు ఇదిగో వీళ్ళే. ఇంతమందిని రక్షించగలిగాను, ఇంతమంది విశ్వసించారు, ఇంతమందిని రక్షించగలిగాను. రక్షింపబడిన వారు తీర్పులోకి వెళ్ళిపోతారు. కాబట్టి రక్షింపబడడానికి విశ్వాసము కావాలి. ఈ మాటలు నీ చెవులోకి వెళ్తే నీ హృదయం పగలాలి. ఇంకా పాపిగా ఉండాలంటే మన మీద మనకు అసహ్యం పుట్టాలి. ఇంకా పాపపు ఆలోచనలు చేయని ఆలోచన వస్తే మన మీద మనకు అసహ్యం పుట్టాలి. ఎందుకంటే ఆయన మరణానికి విలువ లేకుండా చేస్తున్నాం. జాగ్రత్త. రెండో భాగాన్ని చూద్దాం. యోహాను సువార్తలోని 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలోని 27వ వచనంలో మంచి మాట ప్రభువారు మాట్లాడతారు. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయంలో కలవర పడనీయకుడి. చాలమ్మా ఇక్కడ మాడుతున్నప్పుడు ఇక్కడ శాంతి గురించి మాడుతున్నాడు. షాలోమ్, ఇది సమాధానం. ఒక రకమైన సమాధానంలో రెండు భాగాలుగా. మొదటి భాగము దేవుడు సమాధానానికి కర్త. మనము దేవుని బిడ్డలము కనుక ఎక్కడ సమాధానం ఉండదో అక్కడ మనం వెళ్ళి సమాధాన పరచగలగాలి. ఇది దేవుడు మన నేర్పించాలనుకున్న గొప్ప నీతి. రెండవ భాగం నేర్చుకుంటే శాంతి. ఈ శాంతి గురించి మాట్లాడేటప్పుడు ప్రభు అంటారు, నాలో ఉన్న శాంతిని నేను మీకు ఇస్తున్నాను. ఎంత మంచి శాంతి అంటే ఆలయంలో కూర్చొని నిద్రపోయేంత శాంతి. అవునా? అంతేనా? అంత గొప్ప శాంతి ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. అంత శాంతి ఇస్తున్నాడు. అని అంటాడు, ఈ లోకం ఇచ్చే శాంతిని ఇవ్వట్లేదు మీకు నేను, ఈ లోకం ఇచ్చే శాంతిని ఇవ్వట్లేదు. ఏ శాంతిని ఇస్తున్నాను? నా శాంతినే మీకు ఇస్తున్నాను. అంటే నాలో ఉన్నది ఆ శాంతిని నేను మీకు ఇస్తున్నాను. ఎట్లా ఇవ్వగలుగుతారు? అంటే దేవుళ్ళలోనే ఒక శాంతి, లోకమునిచ్చే ఒక శాంతి. దేవుడిచ్చే శాంతి, లోకమిచ్చే శాంతి. లోకమిచ్చే శాంతి ఏంటి? ఎవరైనా 5 స్టార్ హోటల్లో ఉన్నారు? ఎప్పుడన్నా 5 స్టార్ హోటల్ ఉన్నారా? 5 స్టార్ 7 స్టార్ మేము ఉండొచ్చినాంలే. దేవుడు ఆ కృపనిచ్చాడు. తాజ్ కృష్ణాలో ఉన్నప్పుడు ఉన్నాం. రాయల్గా అనిపిస్తుంది. పోయి వా ఇది సుఖమని. ఎంత ఖర్చు పెట్టాలి? అవునా? ఖర్చు పెడితే లోకం సుఖం ఇస్తుంది. గొప్ప ఇల్లు కట్టుకోవాలి, ఓ 2 కోట్లు పెట్టి కట్టు. అవునా? ఖర్చు పెడితే శాంతి దొరుకుతుంది. తర్వాత
ఇంకా అంటే ఇదంటే జస్ట్ డబ్బు గురించి చెప్పాను నేను. ఇంకా రకంగా మనం చూసుకుంటూ వెళ్తే మెడిటేషన్ల కోసము లక్షలు వేలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే శాంతి దొరకట్లేదు, ధ్యానాలు చేస్తున్నారు. అంటే మనుషులకు దూరంగా ఉండి శాంతిని వెతుక్కుంటున్నారు. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. లోకం ఎటువంటి శాంతిని ఇస్తుందంటే, నీటి శాంతిలోకి తీసుకెళ్ళాలంటే మనుషుల మధ్య ఉండకంటారు. మనుషుల మధ్య నుండి బయటికి వెళ్తే నీకు శాంతి దొరుకుతుందని హిమాలయాలకు వెళ్తారు, ధ్యానాలు చేస్తారు. మెడిటేషన్ సెంటర్లకు వెళ్తారు, అక్కడ ధ్యానాలు చేస్తుంటారు. తప్పని చెప్పట్లేదు నేను. కానీ ఈ శాంతి అని చెప్తున్నామే, అది శాశ్వతమైనదా? శాశ్వతమైనదా? ఎప్పటికీ ఉండేదా? ఉండదే. మరి ప్రభు ఇచ్చే శాంతి ఏంటి? మరి ప్రభు ఏ శాంతి గురించి మారుతున్నారు? ఎవరన్నా ఈ లోకంలో శాంతిని ఇవ్వాలి అంటే, శాంతి అంటే ఏంటండి? పీస్. బాగా చెప్తారు బ్రదర్, అవునా? పీస్ అంటే పీస్ బి విత్ యూ అంటే మీ మధ్యలో ఎప్పుడు సమాధానం ఉండంటే ఎప్పుడు కూడా నవ్వుకుంటూ ఉండడం. సింపుల్ భాషలో మాట్లాడుకుంటే నవ్వుకుంటూ ఉండడము, చక్కగా మాట్లాడుకుంటూ, చక్కగా ఆలోచన చేసుకుంటూ, మన పని మనం చేసుకుంటూ ఇంటికి వచ్చేసి మన కష్టార్జితం నుంచి మరి చేసుకున్న ఆహారాన్ని భుజించడం, కుటుంబంతో కలిసి కాసేపు పడుకోవడము, తర్వాత ఉదయకాలం మన పని మనం చేసుకోవడం. ఇందులో కనపడని శాంతి ఇంకా కనపడుతుందా? గొప్ప జ్ఞానైన సొలొమోను చెప్పే మాట కూడా అదే. నీ కష్టార్జితాన్ని అనుభవించడంలో ఉన్న మనశ్శాంతి ఇంకోటి లేదు. నీ కష్టార్జితాన్ని భార్యతో కలిసి అనుభవించడంలో దొరుకుతుందంటే, తినగలుగుతున్న ఆహారం నీ భార్యతో, నీ కష్టార్జితముని నీ భార్యతో కలిసి భోజనం చేయగలుగుతున్నావు అంటే అంతకు మించిన శాంతి లోకం లేదంటారు. ఎన్ని చేసినా, ఎన్ని లక్షలు వేలు కోట్లు సంపాదించినా మళ్ళీ అక్కడికి వచ్చి ఎండ్ అవుతారు. అందరూ అక్కడికి వచ్చే ఎండ్ అవుతారు. అర్థమవుతుందా? శాంతి కొరకు బీచ్ల దగ్గరికి వెళ్తున్నారు, గోవాలు కూడా పోతున్నారు, దేశాల్లో వస్తున్నారు. ఏం కావాలి? ఎక్కడైతే అనేది లోకం అనుగ్రహించే శాంతి. 31st నైట్ వచ్చిందంటే సంతోషం, ఏదో చేశారు. ఏం చేస్తారు? ఏమి చేయరు, ఏది పడితే అది చేస్తారు. అది వాళ్ళకు సంతోషాన్ని, శాంతిని ఇస్తుంది. ఎస్, ఐ ఎంజాయ్డ్ మై టైం, రిలాక్స్, అవునా? పడుకోవడము శాంతి. గమనించండి, ప్రభువారు ఇటువంటి శాంతిని చెబుతున్నాడా అని అంటాడు. నా శాంతిని ఇస్తాను అంటాడు. ప్రభువారి దగ్గర నుంచి వెళ్ళి ఇట్లా చూడాలన్నమాట. ఆయనని కాసేపు చూడండి, ఆయనని ఎదురుగా మాట చెప్తాడు. ఆయన చూడండి, ఏ శాంతి ప్రభువా? నీకు ఇల్లు కూడా లేదు, అవునా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, నాకు తలవాల్చుటకు స్థలం లేదని నువ్వే చెప్తున్నావు. ఒక్క రోజున పడుకున్నావు దేవా నువ్వు? క్వశ్చన్ అడగొచ్చా మనము? ప్రభువా, ఒక్క రోజున పడుకున్నావా నువ్వు? ఉదయమంతా సేవ చేస్తావు, ఉదయమంతా పరిచర్య చేసావు, రాత్రంతా ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు. ఎక్కడ పడుకున్నావు నువ్వు? శాంతి ఎక్కడిది నీకు? ఉదయం లేస్తే ఇటు దయ్యాలు కనపడతాయి, అటు పరిచయలు కనపడతారు, ఇటు శాస్త్రులు కనపడతారు, అటు రోమిలు కనపడతారు, ఇటు నిన్ను వెంబడించి నిన్ను ఔషధ కొరకు వాడుకోవాలని వచ్చే నీ వెనుకున్న నీ శిష్యులే అవ్వచ్చు, లేకుంటే అద్భుతాలు కావాలని కోరికలతో వచ్చిన స్వార్థపరులు కనపడవచ్చు. ఇంతమంది మధ్యలో ఉంటూ నువ్వేమంటున్నావు? ప్రభువా, నా శాంతిని ఇస్తావు. నీకెక్కడుంది శాంతి? నీకే శాంతి కావాలి అంటే నీకే రెస్ట్ కావాలి అంటమానమ్మా? ప్రభు, నీకే రెస్ట్ కావాలి, మాకు కాదు, మేము చాలా బెటర్గా ఉన్నాం అంటవానవా? ఫర్ వై ఇస్ గాడ్ ఇస్ ట్రై టు సే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను వెళ్తున్నానని చెబుతున్నానంటే ఏ శాంతిని ఇస్తున్నాడు? ఇన్ని సమస్యలు కూడా ఐఎమ్ స్టిల్ స్ట్రాంగ్. అర్థమవుతుందా? ఇన్ని సమస్యలు కూడా, ఇంతమంది నాకు నిద్రాహారం లేకున్నా, అవునా, నన్ను దూషించే వాళ్ళు నాకు ఎదురుగా ఉన్నా, అర్థమవుతుందా? తర్వాత నాన్న వాళ్ళు ఎవరు లేకపోయినా నాలో ఒక శాంతి ఉంది. అదేంటో తెలుసా? ఆ నిజమైన శాంతి ఏంటంటే, నేను దేవుని పని చేస్తున్న శాంతి నాకు ఉంది, దేవుని పరిచర్య చేస్తున్న శాంతి నాకు ఉంది. ఏ శాంతిని ఇస్తున్నాడు వాళ్ళకు? ఎవరు చెప్తున్న మాటలన్నీ? శిష్యులకు చెప్తున్నాడు. నేను మీకు ఈ శాంతిని ఇస్తే మీరు అడుగు అట్లయిపోతారు. ఎట్లయిపోతారు? నేనేనంటే మీరు అవుతారు. అయ్యారా శిష్యులు? ఒక్క శిష్యుడిని సామాన్యమైన మరణం పొందాడా? దానివల్ల ఏం నేర్చుకుంటున్నాం? దేవుని సువార్త ప్రకటించడంలో దొరుకుతున్న ఆ ఆనందాన్ని, ఆ శాంతిని, మనస్సులో ఉన్న గొప్ప శాంతిని అనుభవించడము క్రీస్తులో నేర్చుకున్నాం. క్రీస్తుని చూసి నేర్చుకుంటున్నారు, క్రీస్తు నేర్పిస్తున్నాడు. నిన్నటి దినం ఒక గొప్ప మాట నేర్చుకున్నాం. క్రీస్తు మన గురించి మాట్లాడేటప్పుడు మీరు నా వారసులు, నా కుమారులు, నా వారు, యువర్ పర్మనెంట్ అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకో పక్కన ఇంకో మాట అన్నాడు, ఆయన్ను నేర్చుకుంటూ ఎదుగుతుంటాం.
నేర్చుకుంటూ ఎదుగుతుంటాం. ఒక పక్కన రాజకుమారుడుగా ఉంటాం, ఇంకో పక్కన దాసునిగా సేవలు చేస్తూ ఉంటాం. ఒక పక్కన దీనత్వమైన జీవితం ఉంటుంది, ఒక పక్కన రాజరికమైన ఉద్దేశాలు ఉంటాయి. గమనించండి, రెండు అట్ ఎ టైం జరుగుతుంటాయి. ఇదే శిష్యత్వంలో జరిగేది. నా హృదయంతరంగాల్లో నా దేవుని యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు నా శాంతి మీకు అనుగ్రహిస్తున్న చెబుతున్నప్పుడు, యేసు ప్రభువుని దేవుని కుమారుడును, నేను రాజులకు రాజును తెలుసు. ఆయనకు తెలుసు, ఆయన చేస్తున్న పరిచర్య తెలుసు, పరిచర్య తర్వాత వచ్చే గొప్ప ఘనత తెలుసు, ఆ మహిమ తెలుసు. అందుకని తనలో ఆ గొప్ప శాంతి ఉన్నది. ఆ శాంతి బయట చూస్తున్న మనుషులకు ఏం కనపడుతుందంటే ఆయన మీద పిట్టి ఫీల్ అవుతున్నారు. అర్థమవుతుందా? దేవా నీకే కావాలి శాంతి అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. బట్ ప్రభువారు అంటారు, నో హూ యు ఆర్, నో హూ యు ఆర్, నో హూ యు ఆర్ బిలాంగ్ టు. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో, ఎవరి వాడవో తెలుసుకో. నాకు తెలుసు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో నాకు తెలుసు, నేను చేస్తున్న పని నాకు తెలుసు. మీకు ప్రశ్న, మీకు తెలుసా మీరెవరో? మీకు తెలుసా మీరు ఎవరి వారో? ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? ఎవరు నిన్ను సృష్టించారు? ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? ఎవరి దగ్గర నువ్వు వెళ్ళిపోతావు? నీకు తెలుసా? దాని మీద అధ్యయనం చేయండి. దాని మీద అధ్యయనం చేసిన వాడికి శాంతి దొరుకుతుంది. ఈ శాంతి అశాశ్వతమైన లోకములో, ఆ శాంతి కలిగి ఉన్న లోకములో మధ్యలో నిలబడ్డా రేపు నువ్వు మరణిస్తానన్నా నీలో నా శాంతి బయటకు పోదు. ఎందుకంటే ప్రశాంతంగా లోపల, ఎందుకంటే నాకు ఎవరున్నారు? ఆ దేవుడు ఉన్నాడు. నేను బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైతే నాకు లాభమే. బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు ప్రకటిస్తాను. నేను చనిపోతే ప్రభు దగ్గరికే వెళ్ళిపోతాను. నాలో ఉన్నవాడెవరు? ప్రభువు. నా హృదయం పరిశుద్ధాత్మ దేవునికి నిలయము, ఆయన మందిరము. నేను ఆయన మందిరము. నా పునాది క్రీస్తు పైన వేయబడినది. నేను వింటున్న బోధలు కర్ర వంటి బోధలు కాదే, పొట్టు వంటి బోధలు కావే. బంగారముతోనూ వెండితోనూ విలువగల రాళ్లతోనూ కట్టబడుతున్న శిల్పమే గృహము. శాంతి ఎడబోతుంది మరి? ఉంటుందా? ఈ శాంతి కావాలంటే ప్రభువారు చెప్తున్నారు. ఇంకొక మాట మంచి చూద్దాం. నా శాంతిని ఇస్తా అన్నాడు, అయితే మరణం చేయమంటున్నాడు. చూద్దాం అదే మాట. మరి మత్తయి సువార్త చూద్దాం. ఇదే మాట మత్తయి సువార్తలోని 11వ అధ్యాయం 11:28 నుంచి 30. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను. నేను స్వాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడును ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలియనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. ఏం చెప్తున్నారు? ఎక్కడ దొరుకుతుంటే శాంతి? లోకం ఎక్కడిస్తుంది? మనుషులందరి నుండి బయటకు తీసుకెళ్ళి నీకు శాంతి ఉందని చెప్తుంది లోకము. ప్రభు చెబుతున్నాడు, ఎక్కడికి పోకు, నువ్వు నా దగ్గర రా. ఎక్కడికి వెళ్ళకు, నా దగ్గరికి రా. నీకు శాంతి దొరకపోతే నన్ను అడుగు. ఈ వాక్యం విని నమ్మిన బిడ్డ ఖచ్చితంగా శాంతిని పొందుకుంటాడు, విశ్రాంతిని పొందుకుంటాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, నీ భారము నీవు మోయకు, నీ భారము నా పైన మోయి. నా సిలువ, నా కాడిని నువ్వు మోసుకో, ఎందుకంటే అది సులువైనది. నేను కూడా మంచోన్నే, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. నా దగ్గర రా, నేర్చుకో. నా దగ్గర నేను నా శాంతి నీకు ఇచ్చి నీకు నేర్పిస్తాను. నువ్వు శాంతిగా ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా ప్రశాంతంగా జీవితం జీవించడానికి ఎలా ఉండాలో రా, నా దగ్గరికి నేను నేర్పిస్తాను. నా కాడి దగ్గరికి రా, సిలువను చూడు, సిలువ దగ్గరికి రా, నీకు నేను నేర్పిస్తాను. తన కాడిని మన పైన మోయడానికి ఇష్టపడుతున్నాడు, మన భారాన్ని తన పైన వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వేస్తావా నీ భారమును ప్రభువు పైన? వేయడానికి ఇష్టపడతావా? నీ భారమున మూటను నువ్వే మోసుకుంటూ పోతే ఎప్పుడు బయటకు వస్తావు? గమనించండి, చింతలతో నిండిపోయిన ప్రపంచంలో ఉన్నాము. అవునా? చింతతో నిండిపోయిన ప్రపంచంలో ఉన్నాము, అశాంతం నిండిన ప్రపంచంలో ఉన్నాము, పోటీతత్వం ఉన్న ప్రపంచం ఉన్నాము. ఒకరిని మించి ఒకడు ఉండాలని, అధిగమించాలని, ఆధిపత్యం కోసము కష్టపడే భయంకరమైన ప్రపంచంలో ఉన్నాం మనము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఎప్పుడు మరణిస్తామో, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతామో తెలీదు. ఆహారంలో కల్తీ ఉన్నది, మందుల్లో కల్తీ ఉన్నది, నీళ్ళలో కల్తీ ఉన్నది, మనుషులే కల్తీ అయిపోయారు.
ఇంత కల్తీ మనుషుల మధ్యలో ఎక్కడి నుంచి వస్తుంది శాంతి నీకు? కేవలం క్రీస్తు ద్వారానే దొరుకుతుంది. యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడే, ఆయన నువ్వు అర్థం చేసుకున్నప్పుడే, ఆయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చినప్పుడే ఆయన శాంతి నీకు దొరుకుతుంది. ఆయన చెబుతున్న మాట ఒకటి, నన్ను నమ్ము, ఈ శాంతి నీకు దొరుకుతుంది. నమ్ముతావా? నీ భారాన్ని నువ్వు మోసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు బ్రతకవో తెలియదు. కానీ ఈ భారమును, నీ కష్టములను, నీ పరిస్థితులను అన్ని మూట కట్టుకొని ఆ మూటను మోసుకుంటూ వెళ్తుంటే నువ్వు దేవుని దగ్గర ఎప్పుడు నేర్చుకుంటావు? ఎంతసేపు నీ చింతల గురించి ఆలోచిస్తే దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వాక్యం తీస్తావు? ఎప్పుడు చదువుతావు? ఎప్పుడు అధ్యయనం చేస్తావు? అధ్యయనం చేసింది ఎప్పుడు బ్రతుకుతావు? గమనించండి, చాలామంది ఈ ఐహిక విచారాల మధ్యలో పడిపోయి జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నారు. ఆదివారం ఒక్క పూట సంఘానికి రావాలన్న నియమము కూడా లేకుండా బతికే మనుషులుగా మారిపోతున్నాం. ఎక్కడ పోతున్నాం అని ఆలోచిస్తే నశించిపోవడానికి వెళ్ళిపోతున్నాం. మన భారాలని మనమే మోసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దేవుడు ఉన్నాడన్న సంగతే మర్చిపోయాం. తూతు మంత్రంగా 2 నిమిషాల ప్రార్థన, తూతు మంత్రంగా ఒక వచనము వాక్యానికి, క్యాలెండర్ వాక్యాలకు పరిమితం అయిపోతున్నాం. ధ్యానిస్తే నేర్చుకున్న ఆశ ఉంటే ఉదయం లేదు, సాయంకాలం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, సమయం లేదు, ఈ సమయం లేదు, ఆకలున్నా దప్పికలున్నా, అవునా, లైట్ ఉన్నా లైట్ లేకపోయినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏది ఏమున్నా నేర్చుకోవడానికి ఆశ నీకుంటే వస్తావు, కూర్చుంటావు, ధ్యానిస్తావు, అనుభవిస్తావు, సంతోషంగా ఉంటావు. ఆ శాంతిని మనము పొందుకుంటాం. చాలము చిన్న మాటలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 16:33 2 మాటలు చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. ప్రైజ్ ది లార్డ్. చాలా ఈ మాట సరిపోతుంది. ఈ మాట, శాంతి ఉన్న దగ్గర శ్రమ ఉండదు అనుకుంటే పొరపాటు. అందుకే చెప్పానమాట, ఆ మాట చెప్పినప్పుడు నాకు శాంతి, మనశ్శాంతి ఉంటే శ్రమలు లేవని కాదు, శ్రమల మధ్యలో శాంతిని ఇస్తాడు ఆయన. ఆయన ఏమంటే, ప్రభువారు ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను, లోకంలో శ్రమలు వస్తాయి, నీకు పర్వాలేదు, నా గురించి నీకు శ్రమలు వస్తాయి, పర్వాలేదు, నిలబడు కదా. నీలో ఉన్న శాంతిని బయటవాడు అపవాది తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. శ్రమల ద్వారా తీసేసుకుంటావా నీలో ఉన్న శాంతిని? నేను నీతో ఉన్నానన్న నమ్మకాన్ని తీసివేస్తావా? అప్పుల బాధ వచ్చినప్పుడు, కుటుంబంలో బాధలు వచ్చినప్పుడు, తర్వాత నేను నిందల పాలు అవుతున్నప్పుడు, నువ్వు తట్టుకొని నువ్వు చేయలేని తప్పుకుని నిందలు వస్తున్నప్పుడు వదిలేస్తావా? దేవుడు నీలో ఉన్న శాంతి, నా దేవుడు ఉన్నాడన్న నమ్మకాన్ని వదిలేస్తావా? ప్రశ్నిస్తావా దేవుణ్ణి? మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. ప్రభు చెప్తున్నాడు, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను, మీరు కలవరపడకూడదు. ఏం చెప్తున్నాడు? ఆయనను మీరు ధైర్యము తెచ్చుకోండి. ఒక్క మాట, నీకు శాంతి కావాలంటే నీలో ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఉందా ధైర్యము? చెక్ చేసుకుందాం మనము. ధైర్యం అంటే ఏది వచ్చినా చూసుకుందాములే, అవునా? ఏది వచ్చినా కానీ నా దేవుడు నాకున్నాడు, భయం ఎందుకు? నడిపిస్తున్నది ఆయన. ఈ శ్రమల కొలిమిలో నడిపిస్తున్నా కూడా నడిపించని, నేను నా శాంతిని పోగొట్టుకోను. అవునా? ఎటువంటి పరిస్థితులు, సంఖ్యల మధ్యలో వేసిన పౌలు, శీలలు ప్రభువుని స్తుతించారంటే ఎటువంటి శాంతి వాళ్ళకు ఉంది? అవునా? దావీదు భక్తుడు చెప్తున్నారు, అంధకార సంబంధమైన అగాధ వంటి లోయలో నేను వెళ్తున్నా కూడా సంచరించినకు భయం లేదు. ఎందుకు? నువ్వు నాకు ఉన్నావు, నువ్వు నాకు కాపరివి. మరి ఆ భక్తులకున్న ఆ ధైర్యము, ఆ విశ్వాసము ఇప్పుడున్న భక్తులకు ఎందుకు లేదు? ఆనాటి భక్తులు దేవుని కొరకు బ్రతికారు, దేవుడు బ్రతికిస్తున్నాడు నమ్మి బ్రతికారు, ఆయనను చూసుకుంటే ఈ లోకాన్ని జయించారు. ఇప్పుడున్న భక్తులు దేవుని దగ్గర నుంచి నాకు ఏదో కావాలని వస్తున్నారు కాబట్టి దేవుడి మీద విశ్వాసం లేదు, ఆయన ఇచ్చే భిక్షం మీద ఆశ ఉంది. బిచ్చగాళ్ళు తయారవుతున్నారు విశ్వాసులు కండి అంటే. నో మై డియర్ ఫ్రెండ్, దేవుడు నువ్వు కుమారుడు అని చెబుతున్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు. ధైర్యంగా ఉందామా? జాగ్రత్త పడదాం. చివరి మాట చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 3:15. కొలస్సీ రాసిన పత్రిక 3:15. ఇవాళ చాలా రెఫరెన్స్లు మీకు వచ్చాయి.
చక్కగా ధ్యానించండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కరు చదవనా? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. చెబుతున్న మాట, గొప్ప మాట. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరం అంటే సంఘంగా ఒక్కటిగా ఉన్నాం. క్రీస్తు మనకు ఉన్నాడన్న ఆశయం మనందరిపైన ఉండాలని ఆశపడదాం. ఎందుకంటే ఆ సమాధానము మన హృదయాలపైన దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తీసుకుంటావా మరి ఆ సమాధానం? కావాలా సమాధానం? కావాలా శాంతి? ఎందుకంటే కావాలి. అది లేక మనుషులు నశించిపోతున్నారు. దేవుని వెతికే బిడ్డలుగా ఉందాం. దేవుని దగ్గర నేర్చుకునే బిడ్డలుగా ఉందాం. దేవుని నామాన్ని అధ్యయనం చేసే బిడ్డలుగా ఉందాం. సిలువను మోసే బిడ్డలుగా ఉందాం. ఆయన శాంతి సమాధాన సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉందాం. దెన్ యుల్ అండర్స్టాండ్ హూ గాడ్ ఈజ్. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, నీలో ఉన్న ఆ శాంతిని పోగొట్టుకోకు. నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు, ప్రత్యేకించబడిన వాడవు, ప్రత్యేకింపబడిన దానవు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వాడు. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. నీ శాంతిని మాకు అనుగ్రహిస్తాను వాగ్దానం చేసినావు దేవా, ఆ శాంతి నాకివ్వు. నాకు తెలుస్తలేదు ఏ విధంగా శాంతిని పొందుకోవాలో, నాకు తెలియజేయి అని ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం. నాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభు నమ్మదగినవాడు, మనందరి హృదయాలు ఎరిగినవాడు. ఆయనకు దూరస్తులుగా ఉన్న మనల్ని యేసు ప్రభువారు తన మరణం ద్వారా సమీపస్తులుగా చేస్తున్నాడు. తన ప్రాణం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. మనం నశించిపోవడము దేవుని చిత్తం కాదు. నీవు నశించిపోవడము దేవుని చిత్తం కాదు. నువ్వు తన బిడ్డవు. తన సన్నిధికి రావాలని, నీ భారమంతా ఆయన పైన వెయ్యాలని ఆశపడుతున్నాడు. బిడ్డ, ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకుంటావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకుంటావా? లోతుగా అధ్యయనం చేసుకుంటావా? నిజంగా దేవునికి సమీపస్తుడిగా ఉన్నావా, లేక దూరస్తుడిగా ఉన్నావా? దేవుడు నాకు తెలుసు అన్న భ్రమలో ఉన్నావా? దేవుని జ్ఞానము లోతైన మర్మాలను తెలుసుకోవడానికి ఆశతో ఉన్నావా? ఆలోచన చెయ్యి. దేవుడు నీకు సమాధానం ఇస్తా అంటున్నాడు. ఈ లోకం అనుగ్రహించే శాంతి కాదు, దేవునిలో నుండి వచ్చే శాంతి, దేవుణ్ణి కలిగి ఉన్న శాంతి, దేవునితో బ్రతికే శాంతి, దేవునిలో మమేకమయ్యే శాంతి. ఆ శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడవు. దేవుడు నీ కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. తొందరపడకు. నీ హృదయ ఆలోచనలు దేవుడు తీరుస్తాడు. ప్రభుతో ప్రార్థన చెయ్యి. కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి. ప్రభువా, ఐక విచారాల చేత నా బ్రతుకుమా నాశనం చేసుకుంటున్నాను. నీవు నన్ను సృష్టించిన ఈ సృష్టిని, ఈ జీవితాన్ని దేవా పనికి మాలిన వాటి వైపు మళ్ళించుకుంటున్నాను. క్షమించు ప్రభువా. నిన్ను నేర్చుకోవడము, నిన్ను తెలుసుకోవడము నిత్య జీవమునైనా అని ఆయనకు ప్రార్థన చేయి. నీ భారము దేవుని పైన వేయి. నీ బాధ దేవుని పైన వేయి. కుమ్మరించి నువ్వు సమాధానం పొందుకో. సమాధానము కలిగి ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళు. సమాధానము మీకు కలుగునుగాక. షాలోమ్. నాతో పాటు ప్రార్థన చేయి. ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. ఈ లోకం అనుగ్రహించే శాంతిని మాకు కాదనైనా మీ శాంతి మాకు కావాలి ప్రభువా. తండ్రి, మాకు దేవునికి తెగిపోయిన సంబంధం పాపము ద్వారానైనా, మా అపరాధముల ద్వారానైనా, మనలో ఉన్న శరీర కార్యాల ద్వారా దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం. మీరు మా ప్రభు, మా రాజు,
మా కొరకు పరలోకాన్ని వీడి ఉన్నారు, మీరు రాజ్యాన్ని వీడి ఉన్నారు. కుమారునిగా ఈ లోకానికి వచ్చారు, శరీరధారిగా వచ్చారు, మనుష్యుడిగా వచ్చారు. దేవుడవు నాయన, నీ ప్రాణాలను మా కొరకు ఇచ్చి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు నైనా. మీ శాంతిని మాకు ఇస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం, అనుగ్రహించండి. మీ శాంతిని మాకందరికీ అనుగ్రహించండి. మీ సమాధానాన్ని మా అందరికీ దయచేయండి. మీకు దూరస్తులుగా ఉన్న మమ్మల్ని సమీపస్తులుగా మార్చండి నాయన. మీకు దగ్గర చేసుకోండి. మిమ్మల్ని ప్రేమించే గుణమును దయచేయండి. మిమ్మల్ని వెతికే హృదయాన్ని దయచేయండి. మిమ్మల్ని ధ్యానించే జీవితాన్ని దయచేయండి. మీరు బ్రతికిస్తున్న ఈ ఆయుష్ను పరిపూర్ణంగా మీ యందు బ్రతుకులాగన దేవా అవగాహన దయచేయండి. కేవలము తుచ్చమైన ఆలోచన చేత కాదనైనా పరిపూర్ణమైన సమర్పణ కలిగి మీ యందు మేము జీవించటకు సహాయం దయచేయండి. అపవాది మాలో నుండి మీ ఇచ్చిన ఈ శాంతిని దొంగలించకుండా జాగ్రత్త పరచమనైనా. శ్రమలు వస్తాయి అంటున్నావు, బాధలు వస్తాయి అంటున్నావు, కృంగిపాట్లు వస్తాయి అంటున్నావు. అధైర్య పడకూడదు, ధైర్యంగా ఉండమని చెబుతున్నావు నాయన. ధైర్యంగా ఉంటాం, మీరు ఉన్నారన్న ధైర్యంతో ఉంటాం, మీరు మాతోనే ఉన్నారన్న ధైర్యంతో ఉంటాము నైనా. దేవా ఆదరించండి. ఏ రోగము నన్ను ఏమి చేయదునైనా, ఏ బాధ నన్ను ఏమి చేయదునైనా, ఏ పరిస్థితి ఏ కృంగుపాటు నన్ను ఏమి చెయ్యదునైనా, మీ కృప నుండి ఏది మమ్మల్ని దూరం చేయదు, మీ ప్రేమ నుండి ఏది మమ్మల్ని దూరం చేయదన్న నమ్మకమైన మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అంగీకరించండి నాయన. మా హృదయాలలో వెతకండి నాయన. పాపం ఉంటే తీసివేయండి. మీకు దూరముగా ఉన్న ఏ ఆలోచన మాలో ఉంటే, నిర్ణయాలు ఉంటాయి, మార్గములు ఉంటాయి, తీసివేయండి నాయన. మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు. మా హృదయాలను నిమ్మలపరిచినందుకు మీకు స్తుతులు. ఈ శాంతిని మాకు అనుగ్రహించిన స్తుతులు. ఈ శాంతిని, ఈ సమాధానాన్ని మేము చేత పట్టుకొని మేము వెళ్తున్నప్పుడు వారమంతా, జీవితమంతా ఈ శాంతిని కొనసాగించుకొని మన శాంతితో జీవించటకు, మీలో జీవించటకు సహాయం దయచేయమనొచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి సమాధానపరిచి పంపమనొచ్చు. యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.